హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఎర్లీ మార్నింగ్ లేచినామనమాట, రెడీ అయిపోయినాం. సో 6:30 అవుతుంది. ఇక్కడ నుంచి బస్ స్టాప్కి వెళ్తున్నాం. బస్ స్టాప్ నుంచి మేము ఇంకా స్టాచ్యూ దగ్గరికి వెళ్తాం అనమాట. సో బస్ స్టాప్కి వెళ్ళడానికి మేమైతే ఆటో తీసుకున్నాం మా హోటల్ దగ్గర నుంచి. సో లాస్ట్ వీడియోలో చెప్పినా కదా, ఇక్కడ నువ్వు ఏ రైడ్ బుక్ చేసినా ర్యాపిడోలో, సో వాళ్ళైతే 40 రూపీస్ ఖచ్చితంగా ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారనమాట. మేమైతే ఎర్లీ మార్నింగ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేయడానికైతే వచ్చినాం. నిజంగా తమిళనాడు ఫేమస్ ఫర్ ఇడ్లీస్ అంటారు కదా, మాకైతే నిజంగా వరస్ట్ ఇడ్లీ ప్లేస్ దొరికింది. ఇక్కడే వరస్ట్ ఉంది, నేను మొత్తం వరస్ట్ అనట్లేదు. ఫైనల్ గా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసినాం. ఇడ్లీలు అయితే కొట్టుకోవచ్చు మొగాలకేసి, అంత బాగున్నాయి. తమిళనాడు సాంబార్ ఇడ్లీ ఫేమస్, కానీ చాలా అంటే చాలా దరిద్రంగా ఉంది. హైదరాబాద్ కన్నా చాలా దరిద్రంగా ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ బస్ స్టాండ్కి వెళ్ళాలా, అక్కడ నుంచి 14T బస్ టు ఇషా ఫౌండేషన్. ఇదే కోయంబత్తూర్ టౌన్ బస్ అనమాట. ఇక్కడ నుంచి 14D బస్ అనేది తీసుకోవాలి ఇషా ఫౌండేషన్కి. సో చాలా బస్సెస్ ఉంటాయి ఈక్వల్గా. మేము కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయినాం అనమాట బస్ స్టాండ్కి. సో అందుకనే మాకు సీట్లు దొరికినాయి. సో గాంధీపురం నుంచి అండ్ ఇషా ఫౌండేషన్కి అయితే 40 రూపాయలు ఛార్జ్ చేశారనమాట. ఇక్కడ నువ్వు ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లు, అరటి తోటలు అండ్ ఇంకేవో చెట్లు ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా బాగుంది గ్రీనరీగా. ఒకవేళ మీరు ఇక్కడికి రావాలనుకుంటే డైరెక్ట్గా సర్పవసల్ దగ్గరికి వెళ్ళండి. ఇక్కడ మెయిన్ గేట్ దగ్గర దిగకండి. ఒకవేళ దిగితే చాలా దూరం నడవాల్సి వస్తుంది. సో అది సేమ్ వే మేము కూడా సర్పవసల్ దగ్గరికి వెళ్దామని వచ్చాం. బట్ ఒక 2 కిలోమీటర్ దూరంలో బస్ అనేది ఆపేశారనమాట. వెళ్ళడానికి లేదు లోపలికి. ఓన్లీ శివరాత్రి రోజు, నార్మల్ డే అయితే అక్కడి వరకు బస్సెస్ వెళ్తాయి అనమాట. చూస్తున్నారు కదా, ఇదంతా నడుచుకుంటూ వెళ్తున్నాం. బస్సెస్ 2 కిలోమీటర్స్ దూరంలో దింపినాయి అనమాట. సో అక్కడ నుంచి 2 కిలోమీటర్స్ బై వాక్ వెళ్తున్నాం. పర్సనల్ వెహికల్స్ అంటే బైక్, స్కూటీస్ లేదంటే షేరింగ్ ఆటోలు అయితే వెళ్తున్నాయి. వాళ్ళు కూడా తీసుకెళ్ళట్లే, ఎవరైనా బుక్ చేసుకొని వచ్చిన వాళ్ళకే తీసుకెళ్తున్నాయి. సో ఇదంతా నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. సో ఫైనల్ గా 2 కిలోమీటర్స్ అయితే నడిచేసి అయితే వచ్చినాం. సో ఇక్కడ శివపాదం దగ్గరికి వచ్చినాం. ఇక్కడ నుంచి రైట్ కి వెళ్తే స్టాచ్యూ దగ్గరికి వెళ్తాం, అండ్ లెఫ్ట్ కి వెళ్తే ధ్యానలింగం అని ఇంకా వేరే లోపటి ఉన్నాయి. సో ఎక్కడికి వెళ్ళాలని ముందుకు వెళ్ళినాక డిసైడ్ అయ్యి వెళ్తాం. ఫైనల్ గా మనమైతే సర్పవసల్ దగ్గరికి అయితే రీచ్ అయినాం. సో నెక్స్ట్ ఏందనేది ఇక్కడ నుంచి ప్లాన్ చేసుకుంటాం అనమాట. లెట్స్ గో. ఇక్కడ నుంచి సర్పవసల్ లోపలికి వెళ్ళాలంటే కనిపిస్తున్న బ్రిడ్జ్ నుంచి వెళ్ళాలన్నమాట. సో బ్యాగ్స్ ఏమైనా ఉంటే స్కానర్లో స్కాన్ చేసుకుని వెళ్ళాలి. సో ఇక్కడ కనిపించేది ఏదైతే ఉన్నాయో గేట్స్, లైక్ వెళ్ళడానికి, ఇక్కడ నుంచే స్టాచ్యూ దగ్గరికి వెళ్తామన్నమాట. వీటి లోపటి నుంచే లెఫ్ట్ అండ్ రైట్ రెండు ఉన్నాయి. మేమైతే సర్పవసల్ లోపలికి వెళ్ళడానికి ఫిక్స్ అయినామన్నమాట. సో ఆ బ్రిడ్జ్ క్రాస్ అయ్యి వెళ్తున్నాం. సో ఈ బ్రిడ్జ్ ఎక్కగానే లోపల అన్ని చెట్లు ఉన్నాయి అనమాట. నేనైతే ఇవన్నీ చెట్లు రుద్రాక్షవేమో అనుకుంటున్నా, మేబీ అవేనేమో. సో ఆ బ్రిడ్జ్ దిగ్గానే ఇంకా ఇవన్నీ షాప్స్ ఉన్నాయి. అంటే మీరు లోకల్ గా ఏమైనా తినాలనుకున్నా, ఇక్కడ హ్యాండ్ మేడ్ అనుకుంటున్నాను ఇక్కడ చేసినవి. సో ఇక్కడ నుంచి అయితే ఎంట్రన్స్ ఉంది. ఇక్కడ ఈవెన్ మొబైల్ ఫోన్స్ ఇట్లా ఏమన్నా స్విచ్ ఆఫ్ చేసుకోండి అని చెప్తుంది. ఇంకా లోపలికి వెళ్ళాలంటే లింగం దగ్గరికి మేబీ ఫోన్ తీసుకెళ్ళకూడదు, బట్ ఒకవేళ తీసుకెళ్ళిస్తే అయితే నేను రికార్డ్ చేస్తా. ఇక్కడ చూడండి షాప్స్ చాలా బాగుంది. క్యాంటీన్ కనిపిస్తుంది కదా, వెలంగిరి ఉన్నవగం కనిపిస్తుంది కదా, ఇదే అన్నమాట ఎంట్రన్స్, సూర్యకుందికి ఎంట్రన్స్. బట్ దానికన్నా ముందు మనం చెప్పుల్ని జమ చేసి అక్కడ పెట్టాలన్నమాట. సో ఒక కవర్ ఇస్తారు, కవర్ తీసుకొని పెట్టాలి. टोकन इస్తారా? टोकन लेना है, बैग बैग उधर मिलता है। बैग लिया बैग में डालो टोकन. टोकन हम लोग दिएगा, बैग में डाल के हम लोग को లగేజ్ పెట్టిన తర్వాత అయితే మనకు ఒక టోకెన్ ఇచ్చారు. సో రిటర్న్ అయ్యేటప్పుడు సేమ్ టోకెన్ ఇస్తే మనకు చెప్పులు కూడా ఇచ్చేస్తారనమాట. లగేజ్ అయితే ఇక్కడ పెట్టకూడదు. లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇదే ఫస్ట్ ప్లేస్ అన్నమాట. సో ఇక్కడ చూసినా వాళ్ళు యోగా చేసుకుంటూ కూర్చుంటున్నారు అనమాట. దీని పేరే వచ్చేసి సూర్యకుంద. ఇది మగవారి కోసం అనమాట. లేడీస్ కోసం పక్కన ఇంకొకటి చంద్రకుంద అని ఉంది. సో ఇది 20 feet బిలోలో కట్టారనమాట. దీంట్లో మనం మునిగితే ఏమైతుందంటే బాడీ ఎనర్జైజ్ అవుతుంది అనమాట. సో బాడీలో ఉన్న సైకలాజికల్ గా, ఫిజియోలాజికల్ గా సో బాడీ ఎన్హాన్స్ అవుతుంది. సో ఈ సూర్యకుందిలో స్నానం చేయాలంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, అవేంటో చెప్తా. ఏంది అని అంటే, సో మీరైతే సూర్యకుంది వెళ్ళడానికి 100 రూపీస్ టికెట్ అన్నమాట. దాంట్లో మీరు లోపలికి వెళ్ళగానే మీరు అంటే మన పైన ఉన్న బట్టలు ఈవెన్ విత్ ఇన్నర్ తో కూడా, ఇన్నర్స్ కూడా ఉండొద్దు, ఇన్నర్స్ తో తీసేసి వెళ్ళాలన్నమాట లోపలికి. దానికి ముందు నీకు ఒక టవల్ ఇస్తారు, ఆ టవల్ కట్టుకొని స్నానం చేయాలి. అదే టవల్ కట్టుకొని లోపలికి వెళ్ళాలి. సో లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత నెక్స్ట్ అక్కడే ఆ టవల్ తీసేసి నీకు అదే రూమ్స్ లో బట్టలు చేంజ్ చేసుకొని రిటర్న్ రావాలన్నమాట.
సో అది దీని తర్వాత మాతా టెంపుల్ ఉంటుంది, అక్కడికైతే వెళ్తాం. కనిపిస్తుంది కదా, ఇక్కడ ఒక లింగం, అక్కడ ఒక లింగం, అండ్ అక్కడ కనిపిస్తున్న దగ్గర అక్కడ ఒక లింగం. సో ఇదంతా లైన్. దీని తర్వాత ఒక మాతా టెంపుల్, దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ధ్యానలింగం అన్నమాట. సో అక్కడికి వెళ్తున్నా ఇప్పుడు. అదేంటో భయ్య ఇక్కడికి వచ్చిన ప్రతి వారు లైక్ డిఫరెంట్ ఆసనాలు ట్రై చేస్తున్నారనమాట. ఫస్ట్ టైం చూస్తున్నా ఇవన్నీ. సో ఇక్కడ వచ్చిన జనాలలో మోస్ట్లీ ఒక 20% ఫారినర్సే ఉన్నారు. సో వాళ్ళ ఎంతూజియాజం కానీ వాళ్ళ ఇంట్రెస్ట్ కానీ చూస్తుంటే నేనైతే పిచ్చోన్ అయిపోయినా. ఇప్పుడు కనిపించేది సూర్యకుంద్ నుంచి బయటకు వస్తాయి, ఇది బ్యాక్ సైడ్ అనమాట. సో ఏ మాటగా మాట నిజంగా చెప్తున్నా, ఇచ్చి పడేసిన అనమాట. చాలా అంటే చాలా బాగా కట్టిరు. సో ఇప్పుడు మనం మాతా టెంపుల్ అండ్ ధ్యానలింగం దర్శనం చేసుకుందాం. మేమైతే నడుచుకుంటూ పోతూనే కాళ్ళన్నీ సుర్రున కాలుతున్నాయి. బట్ ఇక్కడైతే వాళ్ళు దానిపైనే పడుకొని ఆసనాలు వేస్తున్నారు. సో ఈ లైన్ వచ్చేసి లింగ భైరవి దేవి టెంపుల్ కి అనమాట. నా ముందు ఒక టీ షర్ట్ పైన ఇలా ఈ కొటేషన్ రాసి ఉంది. ఇది ట్రూ అని నేను నమ్ముతున్నా, మీరు కూడా అనుకుంటున్నా. ఇదే లింగ భైరవి దేవి టెంపుల్ అనమాట. సో ఫోన్స్ అయితే నాట్ అలౌడ్, లోపలికైతే తీసుకెళ్ళనివ్వరు. ఇక్కడ లోపల దర్వాజా కనిపిస్తుంది కదా, ఇదే ధ్యానలింగంకి ఎంట్రీ అనమాట. నిజంగా ఒక స్వర్గంలోకి పోయినట్టుంది. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది లోపట. దీని లోపటైతే షాపింగ్ చేయాలన్నా లేకపోతే ఏదైనా ఫుడ్ తినాలన్నా చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. మనలాంటి వాళ్ళు వచ్చి ఎఫోర్డ్ చేసి తినాలంటే ఇంకా కష్టమే. ఇంకా గట్టిగా ఆకలి అయితేనే ఇంకా ఏదో ఒకటి తినాలి కదా, అంటే ఖచ్చితంగా పైసలు పెట్టి తినడమే తప్పించి, లేదంటే బయటకు వచ్చి తింటే చాలా రీజనబుల్గా ఉంటుంది. మేము 2 క్యాంటీన్లలోకి వెళ్ళినాం. 2 క్యాంటీన్లలో ఫుడ్ ఆపేశారనమాట. 11:30 వరకే ఉంటుందంట. సో అక్కడి నుంచి అయితే మేము బయటకైతే వచ్చేసినాం, బయట ఏదైనా ఫుడ్ తిందామని. సో కనిపిస్తుంది కదా, ఇవే అనమాట స్టాచ్యూ దగ్గరికి వెళ్ళడానికి ఎంట్రీస్. లెఫ్ట్ ఒకటి, రైట్ ఒకటి. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కాకుండా లెఫ్ట్ అయితే లెఫ్ట్, రైట్ అయితే రైట్. సో అక్కడ వాలంటీర్ని కనుక్కొని వెళ్ళండి. ఇక్కడ చేతికి బ్యాండ్ వేసుకుంటేనే ఇక్కడ నుంచి స్టాచ్యూ దగ్గరకు పంపిస్తారనమాట. జ్ఞానలింగం దగ్గర నుంచి ఇక్కడికి స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో ఇక్కడ ఒక చిన్న ఫోటో దిగి మిగతా బయటకు వెళ్ళి లంచ్ చేద్దాం అనుకుంటున్నాం. సో దీని తర్వాత ఇంక ఎట్లుంటుందో చూడాలి. చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయినాం అనమాట. సో వచ్చి ఇంకా ఏమవుతుందో, బట్ లోపలైతే చాలా బాగుంది. అదిగో కనిపిస్తుంది కదా, అదే ఆదియోగి స్టాచ్యూ. సో నేనైతే కొన్ని ఇయర్స్ నుంచి అనుకుంటున్నా వెళ్ళాలని, బట్ ఇప్పుడైతే కుదిరింది. అందరూ చెప్తుంటే వినడమే తప్పించి నేనైతే ఎప్పుడు చూడలే అనమాట. సో కొండల మధ్యలో స్టాచ్యూ ఉంటుంది అంటే చాలా బాగుంటుంది. మొత్తం చుట్టూ అంతా కొండలే అని అంటే ఏదో అనుకున్నా. నిజంగా ఇక్కడికి వచ్చినాకైతే అవాకైపోయాను అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఒకవైపు స్టాచ్యూని చూడాలన్న ఎక్సైట్మెంట్, ఇంకోవైపు పైనుంచి ఎండ దంచి పడేస్తుంది. సో కనిపిస్తుంది కదా, ఇదే నైట్ మొత్తం ఫుల్ అయిపోతుంది. నాకు తెలిసి ఒక 1 lakh ఎబో మంది వస్తారు అనుకుంటున్నా. చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ టైం చూస్తున్నా. ఈ ఎక్స్పీరియన్స్ అయితే నేను చెప్పలేను గైస్, మీరు చూడండి. సో మీకు వీలైతే ఎప్పుడైనా వచ్చి ఇక్కడ ఉండి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది. వెలంగిరి, ఏదో గంగా, కావేరి, మహానంది. సో ఇక్కడ వెళ్తా ఉంటే ఉన్నాయన్నమాట, ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్. సో మనదైతే బేసిక్ గా మేము తీసుకున్నది అయితే కావేరి, లాస్ట్ నుంచి సెకండ్ది. సో అట్ లాస్ట్ కి వెళ్ళాలా. ఇప్పుడు ఎండ కొడుతుంది, మేమైతే ఇంకా లంచ్ ఇట్లా చేసిన తర్వాత వెళ్ళి కూర్చుందాం అనుకుంటున్నాం. కనిపిస్తుంది కదా, ఇదే అన్నమాట సీట్లో కూర్చునే స్ట్రక్చర్. సో ఇక్కడ ఫ్రీది కూడా ఉంది. సో ఫ్రీది చాలా వెనకాల ఉంటుంది అనమాట. స్క్రీన్ పైన చూడాలి. మేము కూర్చునేది కూడా చాలా వెనకాలనే, బట్ ఏదో ఇంకా కొంచెం కనిపిస్తుంది కదా అనుకొని బుక్ చేసినాం అనమాట. మేమైతే లంచ్కి వచ్చినాం. నేనైతే కర్డ్ రైస్ ఆర్డర్ చేసిన. సో ఫుడ్ కోసం అయితే బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు మహాశివరాత్రి రోజు నాకు తెలిసి. సో ఎందుకంటే చుట్టుపక్కల స్టాల్స్ ఉన్నాయి. సో కొంచెం ప్రైస్ ఎక్కువ ఉన్నా కూడా బట్ సమ్హౌ బెటర్, ఎందుకంటే చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళాలి నువ్వు. సో ఇక్కడ తింటే చాలా బెటర్ ఉంటుంది. సో ఇక్కడ ఇంకొకటి ఏంది అని అంటే, సో ఇక్కడ జనాలు కూర్చోవడానికి మొత్తం రిలాక్స్ అవ్వడానికి పెద్ద పెద్ద టెంట్లు వేసారు. చాలా అంటే చాలా బాగుంది. మస్తు మంది జనాలు వచ్చి ఇంకా అక్కడే రిలాక్స్ అయ్యారు అనమాట. సో నాకైతే నచ్చింది. ఇక్కడ వచ్చిన జనాల కోసం ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి. అన్ని మొబైల్ వాష్రూమ్స్ కానీ, లైక్ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి సింక్ కానీ, చాలా అంటే చాలా బాగుంది. సో ఫైనల్గా అయితే ఆల్మోస్ట్ 5 అవ్వడానికి వస్తుంది. సో అందరు రెడీ అవుతారు అనమాట అక్కడికి పోవడానికి. చూస్తున్నారు కదా, ఆ స్టాచ్యూ అయితే అక్కడ ఉంది. బేసిక్గా నేను కూడా రెడీ అయినా, పోతున్నా. ఇక్కడ బేసిక్గా రెస్ట్ తీసుకోవడానికి కానీ, ఇట్లా కూర్చోవడానికి కానీ, వాష్రూమ్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. అంటే ఇంతమందికి ఇట్లా పెట్టుడైతే చాలా గ్రేట్ అనమాట. నాకైతే మస్తు నచ్చింది. సో మేము కూడా ఇప్పుడు రెడీ అయ్యి అక్కడికి వెళ్తున్నాం. సో లెట్స్ గో.
ఇలాంటి యాక్టివిటీస్ గూడా పెట్టారనమాట. నాలాంటోళ్ళ కోసమే అనుకుంటా ఇలాంటివి పెట్టింది. సో, బావుంది ఇట్లాంటి ఫన్‌గా. ఇక్కడ ఒక్క ఐస్ క్రీమ్ కప్పొచ్చేసి రూ. 50 చాలా ఎక్స్‌పెన్సివ్ అండి. నాకైతే ఈ క్రౌడ్ చూడంగానే ఒక డైలాగ్ గుర్తొచ్చింది. "అరేయ్! ఎవర్రా మీరంతా" అని. అంత దూరం ఉంది. సో ఇది కావేరీ బ్యాండ్. మేము కూర్చున్న ప్లేస్ నుంచయితే స్టాచ్యూ సరిగ్గా కనిపియట్లేదనమాట. సో, మేము పక్కనున్న ఇంకొక ప్లేస్ ఉంది. వాళ్ళు ఎళ్ళిపోంగానే వాళ్ళ సీట్ కబ్జా చేసేసినాం. చాలా బావుందనమాట ఇక్కడ నుంచి వ్యూ. ఎందుకు అనంటే లైక్ ఇంత దూరం పెట్టి, పైసలు పెట్టి మళ్ళా తీసుకొనొచ్చినాం. బట్ మనకు స్టాచ్యూ అంటే ఆ వ్యూ సరిగ్గా లేకపోతే ఎందుకు అనిపించిందనమాట. సో, అందుకనే అట్లా ఎళ్లి కూర్చున్నాం. కావేరీ సీటింగ్‌లోకి ఎంట్రీ అయ్యేటప్పుడు మాకు ఒక ఎన్వలప్ ఇచ్చిరనమాట. సో, దాంట్లో రుద్రాక్ష అండ్ 2 తాళ్ళు, 2 రుద్రాక్ష ఉన్నాయి. అండ్ విభూది గూడా ఉందనమాట. సో, దీనికోసం ఒక చిన్న షార్ట్ వీడియో చేస్తాను. ఏమేమి ఉన్నాయనేది చూపిస్తాను దాంట్లో. సన్‌సెట్ అవుతుందనమాట. చాలా అంటే చాలా బావుంది. ఇక్కడి నుంచి చూడడం. ఆ కొండల మధ్యల నుంచి సన్‌సెట్ అవ్వడం. సద్గురు అండ్ వచ్చిన గెస్ట్‌లయితే ధ్యానలింగం దగ్గర పూజ చేస్తున్నారు. దాని తర్వాత డైరెక్ట్ స్ట్రెయిట్‌గా ఇక స్టాచ్యూ దగ్గరికొస్తారు. సో, అగైన్ మహాశివరాత్రి నైట్ స్టార్ట్ అయితదనమాట. సో, ఈ నైట్ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాననమాట. ఇది చాలా అంటే చాలా లెంతీగా అయిపోయింది. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.